మొనిరా మొనిరా ఇవి ఏకకణ జీవులు. మొట్టమొదటి ఏకకణ జీవులు ఏవంటే ఇవే మొనిరా వర్గానికి చెందినవి ఏకకణ జీవులు. ఇది అంతగా ఇంపార్టెంట్ అవసరం లేదు. ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఈ మొనిరా వర్గానికి చెందిన జీవులు అనేవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. శరీరం వెలుపల నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇప్పుడు వాటి యొక్క శరీరము వెలుపల నుంచి, మనం లోపల నుంచి తీసుకుంటాం, అంటే నోట్లోంచి ఆహారాన్ని తీసుకుంటాం కదా. అలా కాకుండా ఇవి మొనిరా అనే జీవులు ఏం చేస్తాయంటే శరీరం వెలుపల నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ కశేబాలు శైలికల ద్వారా చెలిస్తుంటాయి. మానవులు అనేవాళ్ళు కాళ్ళు చేతులతోటి నడుస్తారు. మానవులు కాళ్ళతో నడుస్తారు, జంతువులు అనేవి కాళ్ళతో నడుస్తుంటాయి. కానీ ఈ మొనిరా వర్గానికి చెందిన జీవులు ఏం చేస్తాయంటే కశేబాలు శైలికల ద్వారా చలనం చేస్తుంటాయి. నెక్స్ట్ ఇవి అనేవి కొన్ని హానికరమైనవి, కొన్ని ఏమో ఉపయుక్తకరం హానికరం కానివి అనమాట. ఈ మొనిరా వర్గానికి కొన్ని చెందిన జీవులు హానికరమైనవి, కొన్ని హానికరం కానివి. అవి ఏంటంటే ఎగ్జాంపుల్ అనబీనా బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలు కూడా మళ్ళీ 3 రకాలు అనమాట. అవేంటంటే ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా. యాక్చువల్లీ మొట్టమొదటి జీవి ఏదంటే సైనో బ్యాక్టీరియా అని చెప్తారు. నీలాకుపచ్చ శైవలాలు. వీటిని ఈ సైనో బ్యాక్టీరియాని నీలాకుపచ్చ శైవలాలు అంటారు. ఇవి మొట్టమొదటి భూమి మీదకి వచ్చిన జీవులు అని అంటారు. బాహ్య శరీర నిర్మాణం అనేది శైవలాలను పోలి ఉంటుందన్నమాట. వీటి యొక్క సైనో బ్యాక్టీరియా యొక్క బాహ్య శరీరం అనేది శైవలాలను పోలి ఉంటుంది. అంతర్నిర్మాణం అనేది బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమని అడుగుతారంటే బిట్టు, బాహ్య శరీర నిర్మాణము శైవలాలను, అంతర్నిర్మాణం అనేది బ్యాక్టీరియాను పోలి ఉండేది ఏది అని అంటే సైనో బ్యాక్టీరియా. ఇక ఈ యూ బ్యాక్టీరియా వచ్చేసరికి స్ట్రెప్టోకాకస్, రైజోబియం, నెక్స్ట్ ఈకోలై మొదలైనవి. ఈ రైజోబియం అనేది మన పొట్టలో జీర్ణాశయంలో ఉండేదంటే ఈకోలై బ్యాక్టీరియా, ఇచ్చెరీషియా కోలై అంటారనమాట. ఈకోలై బ్యాక్టీరియా. ఈ స్ట్రైటోకాకస్, రైజోబియం ఇవి కూడా బ్యాక్టీరియా కిందకి వస్తాయి అనమాట. ఈ యాక్చువల్లీ ఆర్కీ బ్యాక్టీరియా అనేది అతి ప్రాచీనమైన బ్యాక్టీరియా అనమాట. అతి ప్రాచీనమైన బ్యాక్టీరియా ఉష్ణ మడుగులు, వేడి నీటి బుగ్గల్లో నివసిస్తుంది అనమాట. ఇది మనకేమని బిట్ అడుగుతాడంటే ఉష్ణ మడుగులు, వేడి నీటి బుగ్గలలో నివసించే బ్యాక్టీరియా ఏదంటే ఆర్కీ బ్యాక్టీరియా.